చేస్తే ఏదో అవధానం చెప్పచ్చు, అది చాలా తప్పు. ఒక ఫిజిసిస్ట్గా నేను చెప్తున్నాను, దిస్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ అండి. అంటే అవధానం చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి కళ కాదు. ఎంతో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎన్నో బుక్స్ చదవాలి, ఒక కాన్సెప్ట్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండాలి. తర్వాత దాన్ని మనం ఆ పద్య రూపంలో చెప్పడం అనేది ఒక అరుదైన కళ. ఆ పద్యాలు కూడా నేను మార్నింగ్ చెప్పాను, అవి అంత ఈజీ కాదు. ఇదిగో 16వ అక్షరం మొదటి అక్షరం రావాలి. సో దానికి అంత ఈజీగా అలా కూర్చొని ఆసువుగా చెప్పడం అనేది అంత అది అదే మామూలు మనుషులకి సాధ్యం కాదు. సో అది ఎంతో కళ. అంటే ఒక తర్వాత పెద్దలది తల్లిదండ్రులు పుణ్యఫలం అయి ఉండాలి. అంత ఉంటే తప్ప ఈ అరుదైన కళని ఎగ్జిబిట్ చేయడం కాదు. దాంట్లో ఒక మహిళా మండలాలు అలా ఆసు కవిత చెప్తుంది అంటే అలా ద్విశత అవధాని అని అంటే అది ఇంకా మామూలు మాటల్లో చెప్పలేనటువంటి ఒక అరుదైన కళ.